మురమరలాడే కరకరలాడే బియ్యపిండి అప్పడాలు పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూడండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు. చెక్కలని, కట్టెగారెలని, బియ్యపిండి అప్పడాలని. చూడండి ఈ వీడియోలో ఎలా తయారు చేస్తున్నాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 స్పూన్లు నానబెట్టుకున్న పెసరపప్పు, 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు, కొంచెం కరివేపాకు. దీనికోసం 1 కప్పు బియ్యపిండి అండి. కప్పు 1/2 కేజీ వరకు ఉంటుంది బియ్యపిండి. పల్లీలనేమో వేపుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఆ బియ్యపిండిని వేసి తర్వాత మనం ముక్కలుగా చేసుకున్నటువంటి పల్లీలని, నువ్వులని, పెసరపప్పు, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పుని, 1 స్పూన్ కారము అన్నిటినీ వేసి బాగా కలపాలండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వామును కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టి దాంట్లో 1 కప్పు బియ్యపిండికి 2 కప్పుల వాటర్ని పోసి బాగా మరిగించి దాంట్లో ఈ బియ్యపిండిని కలపాలండి. చూసారా, బాగా మరుగుతున్నాయి కదా. ఈ వాటర్లో ఆ బియ్యపిండిని వేసి చక్కగా కలుపుకోవాలండి. ఈ వాటర్ సరిపోతుంది. బియ్యపిండిని దాంట్లో వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బియ్యపిండిని మొత్తం దాంట్లో వేసుకుని గరిటెతో ఉండలేమి లేకుండా చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లార పెట్టుకుని మనం చేత్తో కూడా మెత్తగా పిసుక్కోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసి కొంచెం వేడవనిచ్చి దాన్ని ఆ బియ్యపిండి మిశ్రమంలో పోయాలండి. వేడి నూనె పోయడం వల్ల బియ్యపిండి అప్పడాలు మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. వేడి చల్లారిన తర్వాత లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా పిసుకోవచ్చండి. ఇలా ఈ ముద్దలాగా పిసుకొని మూత పెట్టి దీన్ని కొంచెం పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం బియ్యపిండి ముద్దను తీసుకొని నూనెని చేతికి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా, చూసారు కదా, ఇంతంత ఉండలు అయితే సరిపోతాయండి. ఆ ఉండలన్నిటినీ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక కవర్లో ఇలా ఉండలన్నింటినీ పెట్టి ఒక మూతను తీసుకొని ఇలా మనం అప్పడాల్లాగా ఒత్తుకోవాలి. మీకు కనుక మా వీడియోలు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అప్పడాలు ఇంత వెడల్పులో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందాక ఒత్తి పెట్టుకున్న బియ్యపిండి అప్పడాలను దాంట్లో వేసుకుని చక్కగా వేపుకోవాలండి. నూనె మరిగిన తర్వాత అలా బబుల్స్ కింద వస్తుంది కదా, ఆ బబుల్స్ అన్నీ ఆగిపోయే వరకు మనం వేపుకోవాలండి. బబుల్స్ ఆగిపోతే దాంట్లో ఉన్న బియ్యపిండిలో ఉన్న మెత్తదనం అంతా పోయి క్రిస్పీగా అవుతుందండి. ఇప్పుడు ఇంకొక వాయి వేద్దాము. చూసారు కదా, ఆయిల్లో వేసేటప్పటికి నురగలాగా వస్తుంది కదా, నురగంతా పోయే వరకు మనం వేపుకోవాలండి. ఇప్పుడు మంచి రంగు వచ్చింది చూడండి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. చాలామంది చూస్తున్నారు కానీ మా వీడియోస్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తామండి. ఈ బియ్యపిండి అప్పడాలు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి. ఇది 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. దీంట్లో వేరుశనగ గుళ్ళు, నువ్వులు, బియ్యపిండి యూజ్ చేయడం వల్ల పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.